మనుషులు వారి వారి సందర్భాలను బట్టి వారు మనుషుల ముందు మాట్లాడే విధానం ఒక తీరుగా ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళు లేనప్పుడు మాట్లాడే విధానం ఉండొచ్చు. మనుషుల ముందు చేసే క్రియలు ఒక తీరుగా ఉండొచ్చు, వారు లేనప్పుడు ఒక తీరుగా ఉండొచ్చు. కానీ అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, ఒక మనిషి మామిడి తోట వేసి దానిమ్మ పళ్ళను కోయడు కదా. అలాగే దానిమ్మ పళ్ళ తోట వేసి మామిడి పళ్ళను కోయడు కదా. కాబట్టి మనుషుడు మంచి ఫలాలను విత్తితే మంచి ఫలాలు పండుతాయి, చెడ్డ ఫలాలను విత్తితే చెడ్డ ఫలాలు పండుతాయి. కాబట్టి మనుషులు జీవించే విధానంలో నాటకీయంగా ఉందంటే దాని ఫలితం కూడా బాధాకరంగా ఉంటుంది. మనుషులు దేవుని దృష్టికి యథార్థంగా జీవించారంటే దాని ఫలితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకే కాదు, మన తర్వాత వచ్చే తరాలకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు మన కుటుంబాలను, మన జనరేషన్లను ఆశీర్వదిస్తాడు. ఆదాము దేవుని సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్న సందర్భంలో ఆయన దేవునికి విరుద్ధమైన తినకూడదని చెప్పింది తిన్నాడు. అది ఆదాముతోటే పోలేదు, కానీ ఆదాము సంతానం మీద ఆ యొక్క శాపం పడింది. ఎంతో సంతోషంగా ఉండేటువంటి ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడి వారి తరాలు కూడా ఆశీర్వాదాన్ని కోల్పోయాయి. కాబట్టి మనము మనుషులతోటి నాటకాలు ఆడొచ్చునేమో, కానీ దేవునితోటి నాటకాలు ఆడటానికి లేదు. నీవు చేసే పనిని, నువ్వు మాట్లాడే మాటను, ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే నువ్వు మాట్లాడే విధానము, నువ్వు జీవించే విధానం యథార్థంగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు నేను మనుషులకే కదా నష్టం కలిగించిందని, కానీ అది మనుషులకు కాదు. నువ్వు చేసేటువంటి ప్రతి తప్పిదము అది దేవుడు చూస్తూ ఉన్నాడు. బహుశా నువ్వు ఆ ఇంటరాక్షన్ మనుషులతోటి కావచ్చు, కానీ ఆ తప్పిదాలు, ఆ పాపాలన్నీ కూడా దేవుని దృష్టిలో నువ్వు చేస్తూ ఉన్నావు.